Subscribe now and press the bell icon. Never miss an update. ఇతని పేరు లక్ష్మణ్. ఇంత వేగంగా నడుస్తున్నాడు, బాగా ఆరోగ్యంగా ఉన్నాడని అనుకుంటున్నారా? కాదు. ఇతనికి ఆల్రెడీ మోకాళ్ల ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగిన తర్వాత 15 రోజులకే ఇంత వేగంగా, ఇంత ఉత్సాహంగా నడవడం, తన కళ్లల్లో ఆనందం కనిపించడం సాధ్యమేనా అనే అనుమానం పడుతున్నారు కదా. కానీ ఇది నిజం. ఇది కేవలం డాక్టర్ బాలరాజు నాయుడు గారితోనే సాధ్యమైంది. చెంపాపేటలోని ఓనస్ హాస్పిటల్ ద్వారా లక్ష్మణ్ ఆపరేషన్ చేయించుకున్న 15 రోజులకే ఇంత యాక్టివ్ గా ఉండడం జరుగుతుంది. జాయింట్ ఆపరేషన్ చేయించుకున్న 5 రోజుల్లోనే ఇంటికి వెళ్లే సౌకర్యం వీళ్లు కల్పిస్తున్నారు. ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇంత ఉత్సాహంగా కుటుంబ సభ్యులందరితో కలిసి డాన్స్ చేస్తున్న మనిషిని గమనించండి. జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి ఇతను. సుమారు 50 సంవత్సరాల వయసులో కూడా ఈ విధంగా డాన్స్ చేస్తున్నాడంటే మీరు నమ్మలేకపోతున్నారు కదా. మీకు ఈ సందేహం రావచ్చు, కానీ చూస్తున్నది నిజం. ఈ వయస్సులో కూడా ఆపరేషన్ చేయించుకోవడం ద్వారా కలిగే లాభాలతో పాటు ఆయనలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఈ సక్సెస్ఫుల్ జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేసింది ఎవరో కాదు, వారే డాక్టర్ బాలరాజు నాయుడు, ఓనస్ హాస్పిటల్ వ్యవస్థాపకులు. ఇలాంటి ఎన్నో మోకాళ్ల ఆపరేషన్లో 100% సక్సెస్ సాధించినటువంటి డాక్టర్ బాలరాజు నాయుడు గారు నేటి మన హెల్త్ ఈజ్ వెల్త్ అనే ప్రోగ్రామ్ కి గెస్ట్ గా వచ్చారు. ఆయన ఇంటర్వ్యూ ఈ రోజు మీ ముందుకు రాబోతుంది. ఆయన వైద్య రంగంలో చేసిన సేవలను గుర్తించి ఎన్నో ప్రముఖ సోషల్ అవేర్నెస్ సంస్థలు ఆయనను ఉత్తమ డాక్టర్గా ప్రకటించడం జరిగింది. ఎన్నో అవార్డులు కూడా పొందారు. ఆర్థోలో మాస్టర్స్ చేసి విదేశాలలో రోబో అండ్ కంప్యూటరైజ్డ్ టెక్నాలజీ ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించే కోర్సులను చదివి తమ మాతృభూమికి వైద్య రంగం ద్వారా సేవలను అందించే సదుద్దేశంతో అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు వచ్చారు డాక్టర్ బాలరాజు నాయుడు. ఎప్పటి నుంచో వాడుకలో ఉన్న శస్త్రచికిత్సా విధానాలతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వినియోగించడంలో ఈయన సిద్ధాస్తుడు. డాక్టర్ బాలరాజు నాయుడు గారి యొక్క జీవిత విశేషాలతో పాటు హాస్పిటల్ యొక్క లక్ష్యం, ఫౌండేషన్ ద్వారా చేస్తున్న హెల్త్ క్యాంపులు, పలు సేవా కార్యక్రమాలపై మరియు అసలు మోకాళ్ల నొప్పులు కానీ, కీళ్ల నొప్పులు, కీళ్లవాతం ఉన్నవాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే అంశాలతో పాటు వాటికి పరిష్కారాలు, సూచనలు వారినటికి తెలుసుకుందాం. గో టు హెల్త్ ఈజ్ వెల్త్. ఈ రీప్లేస్మెంట్స్, హిప్ రీప్లేస్మెంట్స్ సంబంధించి అంటే ఇంతకుముందు మీరు చెప్పారు, ఒక ఈ రీప్లేస్మెంట్ అంటే ఒక 60-58 ఏజ్ ఉన్న వాళ్ళకి చేసేవాళ్ళు, ఇవాళ కొంచెం తొందరగానే వస్తుంది. అంటే జీవనశైలిలో ఉన్న వాళ్ళ ప్రమాణాల, లేదంటే వాళ్ళు ఎంచుకున్న ఆహారపు అలవాట్ల ద్వారా ఇది రోజు రోజు క్రమంగా వీటి అవసరం పెరిగిపోతూ వస్తుందా? ఈ రోజుల్లో మోకాళ్ళు చాలా అరుగుదల ఎక్కువైపోయింది. నేను ఆల్మోస్ట్ 16 కంట్రీలో ఉన్నాను. ఏ కంట్రీలో కూడా ఇంత మోకాళ్ళ అరుగుదల చూడట్లేదు. మెయిన్ దీనికన్నా కారణాలు ఫస్ట్ కింద కూర్చోవడం, బాసిపట్లు వేసుకొని కూర్చోవడం, ఇండియన్ టాయిలెట్స్ వాడడం, ప్లస్ మెట్లు ఎక్కడం దిగడం ఎక్కువ వల్ల 45 ఇయర్స్ దాటిన తర్వాత ఒక 20 టైమ్స్ లోడ్ ఎక్కువ నీ మీద పడుతుంది. దానితో పాటు మన పేషెంట్స్ అందరూ కూడా సాల్ట్ ఎక్కువ కన్సంప్షన్ చేస్తూ ఉంటారు. సాల్ట్ అనేది చిల్లులాగా కురుకుతూ ఉంటుంది జాయింట్లో. దాంతోపాటు ఆయిల్ కూడా, ఈ రెండు సాల్ట్ ఆయిల్ రెండు కాంబినేషన్ ఏమవుతుందంటే జాయింట్ అరిగిపోవడానికి చాలా ఎక్కువ రీజన్ పడుతున్నట్టు. ఈ విధంగా కార్టిలేజ్ అయితే ఉందో అది పీల్ ఆఫ్ అయిపోతుంది. సాల్ట్ ఆయిల్ దీనికి కూడా ఈ విధంగా చేస్తారు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఆర్థరైటిస్ ఇస్ సాల్ట్. అంటే కొంతమంది ఎక్కువ అలసిపోవడం ద్వారా నొప్పులు వస్తూ ఉంటాయి, కొంతమంది మీరు చెప్పిన విధానం ఒళ్ళు బరువు వల్ల కూడా వస్తూ ఉంటాయి అని చెప్తుంటారు. ఏ సందర్భంలో అసలు మిమ్మల్ని సంప్రదించాలి? యూజువల్గా మేము ఈ రోజుల్లో ఏం స్టార్ట్ చేసామంటే అంటిల్ 45-50 ఇయర్స్ వరకు మోకాళ్ళ నొప్పులు రాకుండా ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి పోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఇండియాలో ఒబిసిటీ ఈజ్ బికమింగ్ ఏ బిగ్ హెల్త్ ఇష్యూ. ఫీమేల్స్కి అయితే మేము 60 kgs రికమెండ్ చేస్తాం, మేల్స్కి అయితే అరౌండ్ 70-75 kgs. బట్ నీ పెయిన్స్ వచ్చిన 1300 పేషెంట్స్ డేటా అనాలిసిస్ చేశాను నేను పర్సనల్గా. ఎవరు వస్తున్నారు 65 kgs కంటే ఎక్కువ ఉన్న ఫీమేల్స్ కానీ, 85 kgs కన్నా ఎక్కువ ఉన్న మేల్స్ కానీ మా దగ్గర రావడం జరుగుతుంది. సో మన బాడీ యొక్క వెయిట్ అంతా కూడా మోకాలు ప్లస్ యాంకిల్ జాయింట్ మీద ట్రాన్స్మిట్ అవుతుంటుంది. సో ఈ వెయిట్ ఎప్పుడైతే 10 kgs పెరుగుతామో అది మోకాలు అరుగుదల కొంచెం ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ మోకాలు రీప్లేస్మెంట్ విషయంలో కావచ్చు, లేదంటే మోకాలు నొప్పులు బారి పడకుండా మీరు ఎట్లాంటి జాగ్రత్తలు పాటించమంటారు? ఆహార విషయంలో కానీ మరి సంబంధించిన అంశాలు. ఫస్ట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనే
నిదానం నేను మొదటి నుంచి నమ్ముతాను. చాలా ప్యాషనెట్తో ఆర్థోపెడిక్ సర్జన్ అవ్వడం జరిగింది. ప్యాషన్తో హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ పేషెంట్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ 20 యంగ్ టీనేజ్ నుంచి స్టార్ట్ చేస్తే ఓల్డ్ ఏజ్ వరకు అట్లీస్ట్ డైలీ ఒక 25 minutes వాకింగ్ కంపల్సరీ చేయాలి. ప్లస్ కొంచెం వార్మప్ ఎక్సర్సైజ్ చేయాలి. దీన్ని చేయడం వల్ల బాడీలో ఉన్న కండరాలన్నీ కూడా బాగా స్ట్రెంగ్త్ అవుతాయి. ఫస్ట్ స్ట్రెంగ్త్ అవ్వడంతో మనకు బోన్స్కు మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతుందో అది బాగా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. మోకాలు నొప్పులు తగ్గుతాయి. ఓనర్స్ హాస్పిటల్కి సంబంధించి ఓన్లీ ఆర్థో ఒకటే ఇక్కడ సేవలు లభిస్తున్నాయా, లేదంటే వేరే విభాగాలకు సంబంధించిన సేవలు కూడా మన విస్తరిస్తున్నాయి? దగ్గర వేరే విభాగాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి. డాక్టర్ రామకృష్ణ గారు ఎండి జనరల్ మెడిసిన్, తను జనరల్ ఫిజిషియన్ సేవలు అందిస్తారు. డాక్టర్ రాజా చంద్రశేఖర్ క్యాన్సర్ స్పెషలిస్ట్, సర్జికల్ అంకాలజిస్ట్, తను క్యాన్సర్ సేవలు అందిస్తారు. మరి పూజారెడ్డి గారు గైనకాలజీ సంబంధించిన సేవలు, శ్రీధర్ రెడ్డి గారు జనరల్ సర్జరీ సంబంధించిన సేవలు, డాక్టర్ భాను ఈఎన్టీ, డాక్టర్ అయ్యప్ప ఈఎన్టీ సేవలు అందిస్తారు. అదేవిధంగా సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా మనకు అందుబాటులో ఉంటారు. డాక్టర్ శబరినాథ్ అని చెప్పి కార్డియాలజిస్ట్, ఇంకా రేడియోథెరపీ డాక్టర్లు అందరూ ఎక్స్పర్ట్ ఒపీనియన్ అందిస్తారు. వీళ్ళంతా ఒక పూల్ ఆఫ్ డాక్టర్స్ పూల్ చేసి ఉన్నాం. ప్రజెంట్గా మేమైతే మెయిన్గా ఆర్థో మెయిన్గా ఉంటుంది. బట్ ఆర్థోపెడిక్ సర్జరీకి సంబంధించిన ఈ స్పెషలిస్ట్ యొక్క అవసరాలు చాలా ఉంటాయి మాకు. అవును, వీళ్ళందరూ నీ రీప్లేస్మెంట్ చేయాలంటే మాకు ఫిజిషియన్ యొక్క అవసరం, కార్డియాలజిస్ట్ అవసరం. వీళ్ళందరి పర్యవేక్షణలో సర్జరీ అవుతుంది. మన దగ్గర అందరు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. మెయిన్గా ఆర్థో ఎక్కువ ప్రమోట్ చేస్తాం. Subscribe now and press the bell icon. Never miss an update. వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో ఉన్నాం. ఇక్కడ ఎంఎస్ ఆర్థో స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ బాలరాజ్ నాయుడు గారితో ఉన్నాం. ఈయన ఎన్నో ఉత్తమ డాక్టర్ అవార్డులతో పాటు ప్రజలకు ఎంతో సేవ చేస్తా ఇక్కడ ఈ ప్రాంతంలో బాగా సుపరిచితులైనటువంటి ప్రజాసేవకుడిగా డాక్టర్ వృత్తిలో రాణిస్తూ ఉన్నారు. అసలు ప్రజలు కీళ్ళ నొప్పులకు సంబంధించి కానీ, కీ రీప్లేస్మెంట్కి సంబంధించి కానీ ఎట్లాంటి సౌకర్యాలు ఓనర్స్ హాస్పిటల్ కల్పిస్తుంది, ఓనర్స్ హాస్పిటల్ ద్వారా ఎట్లాంటి విభాగాలు కానీ ఏ విధంగా పనిచేస్తున్నాయి అనే అంశాలతో పాటు ఆయన డాక్టర్ వృత్తి ఎంచుకోవడానికి కారణం, ఆయన డాక్టర్ వృత్తిలో రాణింపుకి సంబంధించిన విషయాల మీద ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. డాక్టర్ బాలరాజు గారు ఎలా ఉన్నారు? ఫైన్ సార్, బాగున్నాను. అసలు ఈ వైద్య వృత్తి ఎంచుకోవడానికి కారణం ఏంటి? మీరు నేను చిన్న ఉన్నప్పటి నుంచి చాలామంది పేషెంట్లు చాలా రోగాలతో సతమతలు చూశాను. ఎస్పెషల్లీ మోకాళ్ళ మార్పిడికి సంబంధించిన పేషెంట్స్ చాలామంది, ఆల్మోస్ట్ 2 కోట్ల మంది నీ రీప్లేస్మెంట్ చేయించుకోవడానికి అర్హులుగా ఉన్నారు. కానీ వాళ్ళకి ఫైనాన్షియల్ పరిస్థితుల వల్ల, కొన్ని వివిధ కారణాల వల్ల భయంతో వాళ్ళు చేయించుకోలేకపోతున్నారు. ప్లస్ చాలామంది క్యాన్సర్ పేషెంట్లు కూడా చనిపోవడం చూశాను నేను చిన్న ఉన్నప్పుడు. సో వీళ్ళన్నీ చూసిన తర్వాత ఎలాగైనా సరే డాక్టర్ని చాలామందికి సేవ చేయాలనే దృక్పథంతో డాక్టర్ వృత్తి ఎన్నుకున్నాను. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ కుటుంబంలో ఎవరైనా డాక్టర్లు ఉన్నారా? అసలు ఈ డాక్టర్ వృత్తి ఎంచుకోవడానికి మీరు చెప్పిన 2 సంఘటనలే కారణమా, లేదంటే ఏదైనా బలీయమైన కారణం ఇటువైపు తీసుకొచ్చిందా? మా ఇంట్లో ఎవరు డాక్టర్స్ లేరండి. మా బ్రదర్ ఇంజనీర్, తను స్కూల్ స్టార్ట్ చేశారు. మా సిస్టర్ హోమ్ మేకర్. మా మదర్ అండ్ ఫాదర్ బోత్ ఆర్ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్. తర్వాత నేను మా అన్న ప్రోగ్రామంతో ప్లస్ నేను చూస్తున్న చుట్టుపక్కల ఉన్న పేషెంట్స్ తోటి చూసి వైద్య వృత్తి వైపు ఆకర్షితులయ్యాం. ఆ తర్వాత చాలా ప్యాషన్గా, ఈవెన్ దో మ్యాథ్స్లో 100 మార్క్స్ వచ్చినప్పటికీ కూడా నాకు బైపీసీ అంటే ఇష్టంతో బైపీసీలో జాయిన్ అయ్యాను. సో ప్యాషనేట్గా ఎంసెట్ ర్యాంక్ సాధించడం, తర్వాత ఇమీడియట్గా గాంధీ మెడికల్ కాలేజ్ సీట్ రావడం, మళ్ళీ ఇమీడియట్గానే ఎంఎస్ఆర్తో అంటే చాలా ఇంట్రెస్ట్గా ఆర్థోపెడిక్ సర్జరీ తీసుకోవడం జరిగింది. తర్వాత ఎక్కడే సీనియర్ రెసిడెన్సీ మొత్తం 11 years కోర్సు గాంధీ హాస్పిటల్లో చేశాను. తర్వాత బోన్స్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ యొక్క ఆసక్తితో సన్షైన్ హాస్పిటల్ గురువారెడ్డి గారు నందు ఫెలోషిప్స్ చేసి అడ్వాన్స్ ట్రైనింగ్ కోసం లండన్కి వెళ్ళాను. తర్వాత కంప్యూటర్ నావిగేషన్ సర్జరీ, రోబోటిక్స్ ఇటలీ నందు, జర్మనీ నందు కంప్యూటర్ నావిగేషన్ సర్జరీ, ఫ్రాన్స్ నందు పెరిప్రోస్థెటిక్ ఫ్రాక్చర్. సో ఇటువంటివన్నీ ఆర్థోపెడిక్ సంబంధించిన ఫెలోషిప్స్ అన్ని ఆల్మోస్ట్ 16 countries తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్కి వచ్చి ఒక హాస్పిటల్ పెట్టాలన్న దృక్పథంతో ఓనర్స్ హాస్పిటల్ స్థాపించాం. అసలు ఓనర్స్ అంటే ఏంటి అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ట్యాగ్ లైన్ కూడా యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ అస్, అంటే మీ యొక్క బాధ్యత మాది అన్నట్టు. హెల్త్ కేర్ సెక్టర్లో ఈరోజు చూసినట్టయితే
మా ఓనర్స్ హాస్పిటల్స్ చాలా బాధ్యతగా ట్రీట్ చేసి ఇప్పటివరకు ఆల్మోస్ట్ మన హాస్పిటల్ స్టార్ట్ చేసి 10 months అవుతుంది. 300 పేషెంట్స్ పైన నీ రీప్లేస్మెంట్స్ చేసాం. 10 monthsలో 300 పైన చేసాం. చాలా సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ అయినాయి. దీన్ని ఫాస్ట్ ట్రాక్ నావిగేషన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటాం. అంటే సర్జరీ చేసిన 3 గంటల తర్వాత పేషెంట్ నడిపిస్తూ ఉన్నట్టు ఒక కాలు అయితే. అంటే ఏ వయసు వాళ్ళైనా సరే ఈ ఆపరేషన్కి సూటబుల్ అవుతారా, లేదంటే స్టేజ్ని బట్టి ఉంటాయా? యూజువల్గా మోకాళ్ళ అరుగుదలకు 2 కారణాలు ఉంటాయండి. ఒకటి ఆస్టియోఆర్థరైటిస్, 2 రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏజ్ రిలేటెడ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే జెనెటిక్ రిలేటెడ్, ఫ్యామిలీలో ఎవరికైనా కీళ్ళవాతం ఉంటే అది వస్తుంది. ఆస్టియోఆర్థరైటిస్ యూజువల్గా 40 yearsకి వచ్చినప్పుడైతే మన ఈ జాయింట్ చూసినట్లయితే మీరు ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా కార్టిలేజ్. 40 సంవత్సరాల వరకు అందరికీ ఈ విధంగా ఉంటుంది. 40 దాటిన తర్వాత మనకు కార్టిలేజ్ అనేది పీల్ ఆఫ్ అవుతుంటుంది. ఈ విధంగా మొత్తం పీల్ ఆఫ్ అయిపోతుంది. ఈ 40 దాటిన తర్వాత 50కి కంప్లీట్గా బోత్ కాండల్స్ నుంచి పీల్ ఆఫ్ అవుతుంది. 60 సంవత్సరాలకు మనకు కంప్లీట్గా జాయింట్ బెండ్ అవుతూ ఉంటుంది. ఇంతకుముందు చేసేవాళ్ళం 5 years బ్యాక్ 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ చేసేది. ఇప్పుడు అది డ్రాస్టిక్గా తగ్గిపోయి 52.5కు 55కి నీ రీప్లేస్మెంట్ చేస్తున్నాం. అయితే ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది పేషెంట్ డిమాండింగ్ సర్జరీ. ఇట్స్ నాట్ దట్ ఎవ్రీ పేషెంట్ హూ ఈ సఫరింగ్ ఫ్రమ్ నీ ఆర్థరైటిస్ షుడ్ ఆప్ట్ ఫర్ నీ రీప్లేస్మెంట్ అని కాదు. పేషెంట్ వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేయాలంటే, డాక్టర్ గారు మనకు రాత్రిపూట నిద్ర పట్టట్లేదు, ఒక మార్కెట్కి వెళ్ళి రావడానికి కష్టం అవుతుంది, మెట్లెక్కి దిగడానికి కష్టం అవుతుంది, టాయిలెట్కి వెళ్ళడానికి కష్టం అవుతుంది. ఎందుకంటే నీ రీప్లేస్మెంట్ అనేది లైఫ్ మాడిఫికేషన్ సర్జరీ, లగ్జరీ సర్జరీ అన్నట్టు. సో అడిగిన ఎక్స్రే పరంగా మోకాలు అరిగినప్పటికీ నొప్పి లేకపోతే చేయమన్నాడు. సో ఇట్స్ ఆల్ పేషెంట్ డిమాండింగ్ సర్జరీ నీ రీప్లేస్మెంట్ అనేది. రిజల్ట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. 99.99 సక్సెస్ రేట్ అన్నట్టు మన సర్జరీ చేసిన తర్వాత చాలామంది చాలా హ్యాపీ. రీప్లేస్మెంట్ సర్జరీస్లో ఎన్ని రకాలు ఉన్నాయి మన హాస్పిటల్లో? మెయిన్గా ఎక్కువ శాతం మీరు చెప్తున్నటువంటిది జరుగుతుంది, ఇంకేమైనా వేరే? మన దగ్గర ఆర్థోపెడిక్ సర్జరీకి సంబంధించిన అన్ని సర్జరీలు ఉంటాయి. మెయిన్గా నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్స్, ఇవి కూడా అందులో మేము అడ్వాన్స్డ్ ట్రైనింగ్ వచ్చాం ఫారిన్ కంట్రీస్లో. లైక్ ఆల్రెడీ ఆపరేట్ చేసి కొన్ని ఇన్ఫెక్షన్ వచ్చి ఫెయిల్ అయిన జాయింట్లు కూడా కొన్ని రివైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వేరే కారణాల వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి బయట చేసిన సర్జరీలు ఏమైనా ఫెయిల్ అయినా కూడా మేము రివైజ్ చేయడం జరిగింది. ఆ పేషెంట్లో కూడా ఈ రోజుల్లో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అందుబాటులోకి వచ్చింది. ఇంప్లాంట్స్ అయితేనేమి, లేకపోతే నావిగేషన్ టెక్నాలజీ అయితేనేమి, ఎగ్జాక్ట్గా ఇన్ఫెక్షన్ ఎక్కడుందని మనం ఐడెంటిఫై చేసి దాన్ని క్యూర్ చేసి మళ్ళీ పేషెంట్కి రీలైఫ్ ఇవ్వగలం. సో ఇక్కడ మనకు మెయిన్గా హిప్ రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్స్, ఆర్థ్రోస్కోపీ, స్పైన్ సర్జరీస్, ప్లస్ ట్రామా అన్నట్టు, అంటే కంప్యూటెడ్ ఫ్రాక్చర్స్, యాక్సిడెంట్స్ సంబంధించినవి మన దగ్గర రెగ్యులర్గా అవుతాం. ఈ రీప్లేస్మెంట్స్, హిప్ రీప్లేస్మెంట్స్ సంబంధించి అంటే ఇంతకుముందు మీరు చెప్పారు ఒక ఈ రీప్లేస్మెంట్ అంటే ఒక 60-58 ఏజ్ ఉన్న వాళ్ళకి చేసేవాళ్ళు, ఇవాళ కొంచెం తొందరగానే వస్తుంది. అంటే జీవనశైలిలో ఉన్న వాళ్ళ ప్రమాణాల, లేదంటే వాళ్ళు ఎంచుకున్న ఆహారపు అలవాట్ల ద్వారా ఇది రోజు రోజు క్రమంగా వీటి అవసరం పెరిగిపోతూ వస్తుందా? అయితే దీనికి చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఈ రోజుల్లో మోకాళ్ళు చాలా అరుగుదల ఎక్కువైపోయింది. నేను ఆల్మోస్ట్ 16 కంట్రీలో ఉన్నాను. ఏ కంట్రీలో కూడా ఇంత మోకాళ్ళ అరుగుదల చూడట్లేదు. మెయిన్ దీనికన్నా కారణాలు ఫస్ట్ మన ఇండియన్స్ ఎస్పెషల్లీ కింద కూర్చోవడం, బాసిపట్లు వేసుకొని కూర్చోవడం, ఇండియన్ టాయిలెట్స్ వాడడం, ప్లస్ మెట్లు ఎక్కడం దిగడం ఎక్కువ వల్ల 45 years దాటిన తర్వాత ఒక 20 times లోడ్ ఎక్కువ నీ మీద పడుతుంది. దానితో పాటు మన పేషెంట్స్ అందరూ కూడా సాల్ట్ ఎక్కువ కన్సంప్షన్ చేస్తూ ఉంటారు. సాల్ట్ అనేది చిల్లులాగా కురుకుతూ ఉంటుంది జాయింట్లో. దాంతోపాటు ఆయిల్ కూడా, ఈ రెండు సాల్ట్ ఆయిల్ రెండు కాంబినేషన్ ఏమవుతుందంటే జాయింట్ అరిగిపోవడానికి చాలా ఎక్కువ రీజన్ పడుతున్నట్టు. ఈ విధంగా కార్టిలేజ్ అయితే ఉందో అది పీల్ ఆఫ్ అయిపోతుంటుంది. సాల్ట్ ఆయిల్ దీనికి కూడా ఈ విధంగా చేస్తారు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఆర్థరైటిస్ ఇస్ సాల్ట్. ప్రీవియస్లీ వీ యూజ్ టు రికమెండ్ లైక్ సాల్ట్ తగ్గించాలని చెప్పేవాళ్ళం. ఇప్పుడు పూర్తిగా తీసేయాలని రికమెండ్ చేస్తున్నాం. ఎందుకంటే పేషెంట్లు యూజువల్గా 45లో కూడా స్టేజ్ 4 ఆర్థరైటిస్లో వస్తున్నారు. సో దాని ప్లేస్లో మేము ఏం చేస్తున్నాం అంటే ఆకుకూరలు ప్రమోట్ చేస్తాం. పాలకూర, బచ్చల కూర, మెంతుల కూర, ప్లస్ శనగలు, పెసర్లు, బొబ్బర్లు లాంటివి, జొన్న రొట్టె, ప్లస్ రాగి జావ లాంటివి, ఇవన్నీ తీసుకోవడం వల్ల పేషెంట్ యొక్క ఎనర్జీ పెరుగుతుంది, రిజ్యుమినేషన్గా ఉంటుంది, హెల్త్ కూడా. మోకాళ్ళ నొప్పులు కూడా డ్రాస్టిక్గా తగ్గుతున్నాయి. ఎప్పుడైతే సాల్ట్ కన్జంప్షన్ తగ్గిస్తున్నామో మోకాళ్ళ నొప్పులు కూడా బాగా తగ్గుతున్నాయి. దీంతో పాటు పేషెంట్ తన జాగ్రత్తలు పాటించాలి. లైక్ ఎవ్రీడే ఒక 2 ఎక్సర్సైజులు చూపిస్తాం. ఈ ఎక్సర్సైజులు, అవి 2 ఎక్సర్సైజులు మనకు పొద్దున 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు, రాత్రి పడుకునే ముందు 10 నిమిషాలు చేసుకున్నట్లయితే
మోకాళ్ళ నొప్పులు చాలా వరకు తగ్గుతుంది. అంటే కొంతమంది ఎక్కువ అలసిపోవడం ద్వారా నొప్పులు వస్తూ ఉంటాయి, కొంతమంది మీరు చెప్పిన విధానం ఒళ్ళు బరువు వల్ల కూడా వస్తూ ఉంటాయి అని చెప్తుంటారు. ఏ సందర్భంలో అసలు మిమ్మల్ని సంప్రదించాలి? యూజువల్గా మేము ఈ రోజుల్లో ఏం స్టార్ట్ చేసామంటే అంటిల్ 45-50 ఇయర్స్ వరకు మోకాళ్ళ నొప్పులు రాకుండా ఆర్థోపెడిక్ సర్జన్కి దగ్గరికి పోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఇండియాలో ఒబిసిటీ ఈజ్ బికమింగ్ ఏ బిగ్ హెల్త్ ఇష్యూ. ఫీమేల్స్కి అయితే మేము 60 kgs రికమెండ్ చేస్తాం, మేల్స్కి అయితే అరౌండ్ 70 to 75 kgs. బట్ నీ పెయిన్స్ వచ్చిన 1300 పేషెంట్స్ డేటా అనాలిసిస్ చేశాను నేను పర్సనల్గా. ఎవరు వస్తున్నారు 65 kgs కంటే ఎక్కువ ఉన్న ఫీమేల్స్ కానీ 85 kgs కన్నా ఎక్కువ ఉన్న మేల్స్ కానీ మా దగ్గర రావడం జరుగుతుంది. సో మన బాడీ యొక్క వెయిట్ అంతా కూడా మోకాలు ప్లస్ యాంకిల్ జాయింట్ మీద ట్రాన్స్మిట్ అవుతుంటుంది. సో ఈ వెయిట్ ఎప్పుడైతే 10 kgs పెరుగుతామో అది మోకాలు అరుగుదల కొంచెం ఇంకా ఎక్కువ అవుతుంది. దాంతోపాటు ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. అంటే యూజువల్గా మనకు కొంచెం బద్ధకం వెళ్ళి పార్క్ వెళ్ళి నడవాలంటే. బట్ వెన్ ఐ ఇంటరాక్ట్ విత్ మెనీ పేషెంట్స్ ఎట్ జిమ్, లైక్ ఈవెన్ ట్రైనర్స్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఈవెన్ దో దే రన్, దే డూ ఎక్సర్సైజెస్, దే డోంట్ హ్యావ్ ఎనీ నీ పెయిన్ బికాస్ దే స్ట్రెంగ్త్ అలాట్ మజిల్స్ ఎప్పుడైతే స్ట్రెంగ్త్ చేస్తామో ఆబ్వియస్గా నీ పెయిన్స్ కూడా తక్కువ ఉంటాయి. ఎందుకంటే డిస్ట్రాక్షన్ ఫోర్సెస్ ఎక్కువ అయ్యి జాయింట్ను కొంచెం పతిలంగా ఉంచుతాయి అన్నట్టు మజిల్స్ ఎప్పుడైతే బాగుంటాయి. సో నవ్ డేస్ వాట్ వీఆర్ స్టార్టెడ్ న్యూ ప్రోగ్రామ్ నోన్ యాజ్ టాక్ టు డాక్టర్స్ అండ్ జిమ్ అన్నట్టు. ఎవ్రీడే 6 to 9 o'clock మమ్మల్ని వచ్చి ఫ్రీగా ఎవరైనా సరే సీనియర్ సిటిజన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మా జిమ్లో వచ్చి వాళ్ళు కలిసి మాట్లాడుకోవచ్చు అన్నట్టు. ఇట్స్ లైక్ టాక్ టు డాక్టర్స్ అండ్ జిమ్. ఇట్స్ ఎ న్యూ కాన్సెప్ట్ ఇన్ హైదరాబాద్ వీఆర్ డూయింగ్. ఇట్స్ లైక్ ఫినామినల్గా మాకు గుడ్ రిజల్ట్స్ వచ్చాయి. అంటే ఈ కార్యక్రమం ఎక్కడ చేస్తున్నారు? జిమ్ ఫిట్నెస్ జిమ్ అని చెప్పి మేము రెగ్యులర్గా వెళ్ళే జిమ్లో ఉంటుంది. ఆల్మోస్ట్ వి స్పెండ్ 3 hours ఎట్ ద జిమ్ అన్నట్టు. ఓకే. వి ఎడ్యుకేట్ పేషెంట్స్ హౌ టు గెట్ రిడ్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అండ్ నీ పెయిన్. ఎస్పెషల్లీ ఈ బ్యాక్ పెయిన్ పేషెంట్ కూడా చాలా మంది మన దగ్గరకు వస్తూ ఉంటారు. అన్నీ కూడా పోస్చర్ రిలేటెడ్, అంటే వృత్తి సంబంధించిన చైర్లో ప్రొలాంగ్ స్టాండ్లో కూర్చోవడము. మోకాలు నొప్పులు వచ్చేసరికి ఫిట్నెస్ని మెయింటైన్ చేయకపోవడం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు కదా ఇంతకు ముందుగా. సో ఈ ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి అరుగుదల వచ్చింది పోవడం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే మీరు ఈ మోడల్లో ఈ కార్టిలేజ్ అయితే అరిగిపోయిందో ఈ కార్టిలేజ్ రీజనరేట్ కాదు. చాలా మంది కార్టిలేజ్ గుజ్జు వాడే మెడిసిన్స్ వచ్చాయి కదా సార్, గుజ్జు ఇంజెక్షన్స్ కూడా చెప్తా ఉంటారు. ఇప్పుడు వరకు అయితే కంప్లీట్ ప్రూవెన్ స్టడీస్ అయితే లేవు, బట్ పేషెంట్స్ బెనిఫిట్ పొందింది కూడా లేదు యాక్చువల్గా. యూజువల్లీ వీ డోంట్ రికమెండ్ పేషెంట్స్ హూ ఆర్ అబోవ్ 50 years టు టేక్ కార్టిలేజ్ డ్రగ్స్ ఆల్సో. ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి కానీ బట్ ప్రూవెన్ రిజల్ట్స్ అయితే లేవు. దానికంటే ముందుగా మనం ఏం చేయాలంటే కొన్ని జాగ్రత్తలు, కింద కూర్చోకపోవడం, మెట్లు ఎక్కకపోవడం, ఇండియన్ టాయిలెట్స్ వాడకపోవడం, బట్ రెగ్యులర్గా ఒక 45 minutes వాకింగ్, ఒక 25 minutes ఎక్సర్సైజ్లు చేసినట్లయితే 55 years వరకు ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ కూడా మన దగ్గరలో కూడా రాదు. అదైతే ముందుగా రాదు. ఇది గమనించాలి ప్రజలు బాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు కీ రీప్లేస్మెంట్కి సంబంధించిన సర్జరీస్లో మిగతా హాస్పిటల్స్కి మీకు ఉన్న తేడా, మీరు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నారు చెప్తారా? మనము యాక్చువల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ ఆపరేషన్ హైదరాబాద్లో రెగ్యులర్ విరివిగా జరుగుతూ ఉంటాయి. అయితే మనం కంప్యూటర్ నావిగేషన్ టెక్నాలజీ అని వాడతాం. అంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక కన్వెన్షనల్ టెక్నిక్ అంటే హ్యాండ్తో చేసేసి టెక్నిక్, తర్వాత కంప్యూటర్ నావిగేషన్ అంటే కంప్యూటర్ విల్ గైడ్ అస్ హౌ మచ్ బోన్ టు కట్ చేయాలి. థర్డ్ జనరేషన్ ఏంటంటే రోబోటిక్ సర్జరీ. మనం చేసేదాని బదులు కంప్యూటర్ కంప్లీట్గా రోబోటిక్ సర్జరీ చేస్తుంది. ఈ అన్నిటినీ కూడా నేను కంప్లీట్ ట్రైనింగ్ అయ్యి వచ్చాను ఇటలీలో, తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఇదంతా. బికాస్ దే ఆర్ అడ్వాన్స్డ్ కంట్రీస్, వీ హ్యావ్ గెయిన్డ్ ఆల్ ద ఎక్స్పీరియన్స్. బేసిక్ ట్రైనింగ్ అంతా ఇండియాలో అయిపోయిన తర్వాత ఫారెన్లో ట్రైన్ అయ్యి వచ్చాం. మనం ప్రజెంట్గా ఉన్న హాస్పిటల్ నందు కంప్యూటర్ నావిగేషన్ టెక్నాలజీ అని వాడుతున్నాం. కంప్యూటర్ నావిగేషన్ టెక్నాలజీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 mm బోన్ కట్ చేయాలని చెప్పి నేను ముందే డిసైడ్ చేసుకుంటాను ఆపరేషన్ ముందు. సర్జరీ చేసేటప్పుడు నేను 10 mm బోన్ కట్ చేయొచ్చు, లేకపోతే 9 mm కట్ చేయొచ్చు, లేకపోతే 6 degrees బోన్ కట్ చేయొచ్చు. బట్ కన్వెన్షనల్ టెక్నిక్లో కట్ చేసింది ఎంత లేదా అని తెలీదు. బట్ కంప్యూటర్ నావిగేషన్లో మనకి ఎట్లయితే క్యాబ్ వాడుతున్నప్పుడు జీపీఎస్ నావిగేషన్ ఎక్కడ రైట్ టర్న్ తీసుకోవడం, ఎక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలని తెలుస్తుందో, అట్లాగే కంప్యూటర్ నావిగేషన్ అప్పుడు మనకి కంప్యూటర్ వార్నింగ్స్ ఇస్తుంది. యువర్ కటింగ్ 1 mm లెస్ బోన్, 1 degree మోర్ బోన్ కట్ చేస్తున్నాడు. స్క్రీన్ మీద క్లియర్గా కనపడుతూ ఉంటుంది మనకు. 0 error టెక్నిక్ అంటే ఎగ్జాక్ట్గా బోన్ కట్ చేస్తున్నాం. ఒకవేళ మనం తప్పు కట్ చేస్తున్నాం అనుకోండి, రెడ్ సింబల్ చూపిస్తుంటుంది. సో ఇమీడియట్గా మనం కరెక్షన్ చేయొచ్చు. కొందరు పేషెంట్లు ఒక మిత్ ఉంది, నీ రీప్లేస్మెంట్ చేసుకుంటే నడవరు,
ఒక 25% ఆఫ్ పేషెంట్స్ అన్హ్యాపీగా ఉన్నారని చెప్పి రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు. ఎందుకంటే కొంచెం అలైన్మెంట్ ప్రాబ్లం అయిన పేషెంట్కి నడకలో తేడా ఉంటుంది, వాళ్ళు అన్హ్యాపీగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ చేయాలా అని. ఫిజియోథెరపీ కాదు, ప్రతి ఒక్క పేషెంట్, ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఎవ్రీ డే ఒక 30 minutes 40 minutes తన బాడీ మీద స్పెండ్ చేయాలి. We give lot of time for our friends, family members, but we don't give our time to ourselves. సో ఎప్పుడైతే నీకు ఫిజియోథెరపీ ఎందుకు చేయాలని చెప్తానంటే యూ జస్ట్ మేక్ యువర్ మజిల్స్ మోర్ స్ట్రెంత్. మజిల్ స్ట్రెంత్ కోసం చేయడానికి ఫిజియోథెరపీ తప్ప నీ రీప్లేస్మెంట్ కోసం అని కాదు. మీరు ఎప్పుడైతే మజిల్స్ స్ట్రెంత్ చేస్తారో స్టిఫ్నెస్ తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది, యాక్టివ్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు, బీపీ షుగర్లు అన్నీ కూడా కంట్రోల్ ఉంటాయి. సో ఇట్స్ బతికిన ప్రతి వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి, పార్క్కి వెళ్ళాలి, కాసేపు నడవాలి, కాసేపు నవ్వాలి, ఎక్సర్సైజులు చేయాలి. ఇవన్నీ ఫారిన్ కంట్రీలో యాజ్ ఎ రొటీన్ పార్టే చేస్తారు. మన దగ్గరికి వచ్చేసరికి ఓన్లీ 10 to 20% పీపుల్ చేస్తారు. రిమైనింగ్ 80% పీపుల్ who don't do this walking, like stretchings, నార్మల్ వార్మప్ చేయని వాళ్ళందరూ కూడా మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ విషయం కావచ్చు, లేదా హైదరాబాద్ హాస్పిటల్స్లో ఉన్న టెక్నాలజీ, మనం వేరే ప్రాంతాలు, వేరే రాష్ట్రాలు, హైదరాబాద్ కావచ్చు, లేదంటే మిగతా ముంబై కానీ దేశంలోని అతి పెద్ద నగరాలు అయినటువంటి ఢిల్లీ కావచ్చు, అక్కడ లేని టెక్నాలజీ ఇక్కడ అందుబాటులో ఉందా? మన దగ్గర ప్రజెంట్గా 2nd generation కంప్యూటర్ నావిగేషన్ టెక్నాలజీ ఉంది. వరల్డ్ వైడ్లో మేము రోబోటిక్స్ కూడా ట్రైన్ అయ్యొచ్చాం. బట్ ఇండియాలో ఏమవుతుందంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ప్రజెంట్గా మనం చేసిన ఈ రీప్లేస్మెంట్ 1.5 to 1.8 lakhs అయితే రోబోటిక్స్ వల్ల 6 lakhs to 8 lakhs రేట్ పెరుగుతుంది. సో మన యొక్క ఇండియన్ పేషెంట్స్కి కాస్ట్ ఎక్కువైపోతుంది. 2 కాలు చేసుకోవాలంటే ఆల్మోస్ట్ 12 lakhs అవుతుంది. సో దానివల్ల మనం ఆ టెక్నాలజీ ఇంపోర్ట్ చేసుకోలేకపోయాం. బట్ వీ వర్ ట్రైన్డ్. ఫ్యూచర్లో కాస్ట్ తగ్గితే డెఫినెట్గా ఓనర్స్ హాస్పిటల్స్ విల్ బి ద ఫస్ట్ హాస్పిటల్ ఇన్ ఇండియా టు ఇంపోర్ట్ to do the robotic surgeries in knee replacements also. In what way we are different from other hospitals is owners అంటే బాధ్యత అవుతుంది, చాలా పర్సనలైజ్డ్ కేర్ అనేటప్పుడు చేసిన ప్రతి పేషెంట్కి మా యొక్క బాధ్యత ఏంటంటే 99.99 వాళ్ళకి కంపల్సరీగా 5వ రోజు కల్లా కంప్లీట్గా వాళ్ళందరికీ ఎవరి సహాయం లేకుండా మెట్లు ఎక్కడం దిగడము, ప్లస్ వాళ్ళంతలకు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. 14 రోజులు కుట్లిప్తాం, వాళ్ళంతా వాళ్ళు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. నేను కూడా చాలా వీడియోస్ చూపిస్తుంటాను పేషెంట్స్. వాళ్ళు ఫ్రీగా నడుస్తుంటారు 14 daysలో. ఇంతకుముందు సర్జరీ ఒక 5 years బ్యాక్ పేషెంట్ ఒక 14 రోజులు పడుకోబెట్టారు సర్జరీ అయితే. ఇప్పుడు అట్లా కాదు, సర్జరీ అయిపోయిన 3 గంటల తర్వాత నడిపిస్తాం, అంటే ఫాస్ట్ ట్రాక్ సర్జరీ. చాలా దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉంటుందా? ఇబ్బంది ఉన్నదండి. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఇప్పటిది కాదు, 70 years నుంచి డెవలప్ అవ్వకుండా వచ్చింది. గత 5 yearsలో పెయిన్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ అన్ని చేంజ్ అయ్యాయి. ఇంతకుముందు పేషెంట్ సర్జరీ చేస్తే పెయిన్ అని నడిచేవాడు. ఇప్పుడు అట్లా కాదు, కంప్లీట్ పెయిన్ ఫ్రీ ఉంటుంది. ఇమీడియట్గా సర్జరీ అయిపోయిన తర్వాత నడవచ్చు. 14-15 days కల్లా కంప్లీట్గా పెయిన్ ఫ్రీ అయ్యి ఒక 20 years బ్యాక్ ఎలా ఉన్నాడో అలా అవుతాడు. ఓకే. సో ఇట్స్ లైక్ అంత యంగ్గా తయారవుతాడు. కొన్ని వీడియోలు కూడా చూపిస్తాను మీకు. సో ఆ పేషెంట్ సర్జరీ అయిపోయిన తర్వాత ఎలా నడుస్తారు అనేది. నాకు 10 సంవత్సరాల నుండి మోకాళ్ళ నొప్పులు ఉండేటిది, చాలా బాధగా ఉండేది అనమాట. నాకు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. తర్వాత మా అబ్బాయి వచ్చేసి ఆపరేషన్ చేస్తా అని చెప్పి డాక్టర్ బాలరాజ్ దగ్గరికి తీసుకుని వచ్చినాడు. ఆపరేషన్ చేస్తామని ఆపరేషన్ చేసినాడు. నాకు ఇప్పుడు ఫ్రీగా ఉంది, బాగా నడవగలుగుతున్నాను. రోజుకు 2 kilometers దూరం నడిచి మెట్లు ఎక్కగలను, ఫ్రీగా నడవగలుగుతున్నాను. పరిగెత్తగలంత శక్తి కూడా వచ్చింది. డాక్టర్ బాలరాజ్ సార్ థ్యాంక్స్. ఈ 300 members సక్సెస్ రేట్, ఆల్రెడీ 300 నీ సర్జరీస్ చేశారన్నారు. ఈ 300 సక్సెస్ రేట్ అనండి. ఇందులో యాక్చువల్గా మేము యాజ్ ఏ డాక్టర్గా 100% సక్సెస్ రేట్ ఇవ్వలేము. ఒక 0.1% భగవంతుడు కూడా మనకు కోఆపరేట్ చేయాలి. పేషెంట్కి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలి. మెయిన్ ఇన్ఫెక్షన్ చీమ్ పట్టింది అనుకున్న జాయింట్, అది మన చేతిలో ఉండదు. మన చేతిలో 99.99 ఉంటుంది. అంటే పేషెంట్ సెలెక్షన్. సర్జరీ చేసే ముందు పేషెంట్ అసలు ఫిట్ ఉన్నాడా లేదా, షుగర్స్ అన్ని కంట్రోల్ ఉన్నాయా లేదా, డెంటల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఇవన్నీ కంప్లీట్గా ముందే బ్లడ్ టెస్ట్లు చేసి చూసుకుంటాం అన్నట్టు. అయినప్పటికీ 0.1% నుంచి 1% వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. డాక్టర్ చేతిలో ఒక కొంతవరకే ఉంటుంది. పేషెంట్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ చేసిన తర్వాత డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా ఉందనుకోండి, కొంచెం ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. లేదు పంటి ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చింది, డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీరు చెప్పలేదు, ఏదైనా ప్రొసీజర్ చేశారనుకోండి, మనం ఆర్టిఫిషియల్ జాయింట్ వేసాం కదండి, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మన ఓనర్స్ హాస్పిటల్లో పేషెంట్కి ఒకసారి మనం జాయింట్ పెట్టామనుకోండి, వాళ్ళ యొక్క కంప్లీట్ బాధ్యత మాదన్నట్టు. వాళ్ళకు ఒకవేళ మోషన్ రాకపోయినా, డెంటల్ ఇన్ఫెక్షన్ వచ్చినా, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా ఇమీడియట్గా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. వాళ్ళని సరైన గైడెన్స్ ఇచ్చి వాళ్ళు ఇమీడియట్గా రికవర్ అయ్యేటట్టు చూస్తాం.
భగవంతుని దయని ఇంతవరకు మనం 300 సర్జరీస్ చేసినప్పటికీ కూడా ఎక్కడికి ఏం కాలేదు. ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు ఆల్ అవర్ టీచర్స్, ట్రైనర్స్ whom I work with, Kurvareddy sir and abroad also. అసలు మీరు ఈ మధ్య వినవస్తుంది కొంచెం అవార్డులు కూడా మీకు వచ్చాయని చెప్పి, ఏ సంస్థలు మిమ్మల్ని సత్కరించాయి ఈ విషయంలో మీ సేవలు గుర్తించి? జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలో ఫాస్ట్ ట్రాక్ సర్జరీస్ ప్లస్ పేషెంట్స్ కూడా ఇప్పుడైతే మేము అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఇవ్వడంతో పాటు ఓనస్ హాస్పిటల్లో పేషెంట్ సర్జరీ అయిపోయిన 3 గంటల తర్వాత నడిపించడము, 5వ రోజుకి డిశ్చార్జ్ చేయడం, వాళ్ళంతా ఫ్రీగా వెళ్తుంటే ఇట్లాగే మీలాగే చాలామంది ఫీడ్బ్యాక్ తీసుకొని సుమన్ ఆర్ట్స్ థియేటర్స్ హైదరాబాద్ వాళ్ళు గుర్తించి మాకు మాజీ ముఖ్యమంత్రి మరియు గవర్నర్ రోషయ్య తోటి 2018లో బెస్ట్ ఆర్థోపెడిక్ డాక్టర్ అవార్డు ఇవ్వడం జరిగింది. అట్లాగే చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. మెయిన్గా ఈ రోషయ్య గారి అవార్డు ప్రాముఖ్యతగా ఇలాంటి కొంచెం మీకు స్ఫూర్తి నింపింది, ఇంకొంచెం సేవ చేయాలి, ఇంకా ఎక్కువ సేవ చేయాలి, పేషెంట్కి అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. మన హాస్పిటల్ నందు ఉన్న ప్రతి పేషెంట్కి కూడా చాలా బాధ్యతాయుతంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎప్పుడైతే బాధ్యతాయుతంగా ఇస్తామో అప్పుడు వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టు కంప్లీట్. అవును, కానీ ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వినియోగించడం కానీ ఇదంతా కొంత మనీతో ఇబ్బంది అవుతుంది, మనీ కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది అనే వారికి మీ టెక్నాలజీ ద్వారా ఇచ్చే ఆన్సర్ ఏంటి? ప్రజెంట్గా మనకి యాక్చువల్గా కన్వెన్షనల్ టెక్నిక్, నావిగేషన్ టెక్నిక్కి 40,000 ఎక్స్ట్రా అవుతుంది. బట్ మన హాస్పిటల్ నందు అది ప్యాకేజ్లోనే భాగంగానే దాన్ని ఇంకార్పొరేట్ చేసాం. ఎందుకంటే వాల్యూమ్ చేస్తున్నాం కాబట్టి మాకు కూడా వర్కౌట్ అవుతుంది. ఒకవేళ తక్కువ జాయింట్స్ చేసాం అనుకోండి అది కష్టంగా ఉంటుంది. ప్రజెంట్గా మనం నీ రీప్లేస్మెంట్ ప్యాకేజ్లో భాగంగా ఇంక్లూడింగ్ మందులు ప్లస్ టెస్ట్లు అన్నీ కలిపి ప్యాకేజ్ నీ రీప్లేస్మెంట్ నావిగేషన్ సంబంధించిన ఫీజులు అన్నీ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ చేయడం. ఎందుకంటే పేషెంట్కి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి దానివల్ల. ఈ మన ఓనర్స్ హాస్పిటల్కి సంబంధించి అన్ని ప్రభుత్వ గుర్తింపు కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి సంబంధించి ఇచ్చేటటువంటి ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ మన హాస్పిటల్లో పొందగలుగుతున్నారా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే వైట్ రేషన్ కార్డుదారులు, వీళ్ళంతా ఇక్కడ అవకాశం ఉందా? ప్రజెంట్గా మన దగ్గర గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఫెసిలిటీ వచ్చింది. ఇంకా ఎండింగ్ కల్లా మనకు ఎన్ఏబిహెచ్ అంటాం, అంటే నేషనల్ అక్రెడిటేషన్ ఆఫ్ హాస్పిటల్స్ కూడా మనకు ఇన్స్పెక్షన్ అయిపోయింది. బై ఎండ్ ఆఫ్ ద మే విల్ గెట్ ఆల్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా వస్తున్నాయి మన దగ్గరికి. ఫ్యూచర్లో దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కంప్యూటర్ మొత్తం మన ఓనర్స్ అంటేనే ఆర్థోపెడిక్ అడ్వాన్స్డ్ హైదరాబాద్లో ఒక 5 yearsలో వీ వాంట్ టు బికమ్ ఏ నెంబర్ 1 ఆర్థోపెడిక్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఆలోచనతో వెళ్తాం. ఎవ్రీ 10 kilometers ఓనర్స్ హాస్పిటల్ అనేది ఒకటి రావాలి. అందరి పేషెంట్లకు అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలన్న విజన్తో హాస్పిటల్ స్థాపించడం జరిగింది. దీనికి మెట్లు ఆ విధంగానే పునాదులు వేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఈ టైంలో అసలు ప్రజలు కావచ్చు, లేదంటే ఎవరైనా కానీ మోకాలు నొప్పులతో కానీ ఏ బాధలు పడుతున్నా ముందు ఏ అంశాలను సిమ్టమ్స్ని గమనించి డాక్టర్ని సంప్రదించాలి? అదే ప్రత్యేకంగా ఆర్తోని ఎందుకు సంప్రదించాలి చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్స్ ఎవరైతే మోకాలు నొప్పులు వస్తున్నారో ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ వెయిట్ చెక్ చేసుకోవాలి. నెంబర్ 2 వాళ్ళు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారా లేదా చెక్ చేసుకోవాలి. 3rd వాళ్ళు రెగ్యులర్గా స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు వస్తుందా, లేకపోతే కంప్లీట్గా కూర్చున్నప్పుడు వస్తుందా, లేకపోతే మెట్లు ఎక్కి దిగుతున్నప్పుడు వస్తుందా, నార్మల్గా వాకింగ్ చేస్తున్నప్పుడు ఐడెంటిఫై చేసుకోవాలి. సౌండ్ క్రిపిటస్ అంటారు, అంటే నడుస్తున్నప్పుడు సౌండ్ వస్తుంది, అంటే ఒక బోన్ రబ్ అయినప్పుడు సౌండ్ వస్తుంది. యూజువల్గా సౌండ్ రాదు అన్నట్టు. సౌండ్ అరుగుతుందంటే కొంచెం ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుందంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి కలిసి వాళ్ళు మీకు ఎగ్జాక్ట్గా నార్మల్గా ఉందా, స్టేజ్ 1 ఆర్థరైటిస్ ఉన్నారా, లేక స్టేజ్ 2లో ఉన్నారా, మొత్తం క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూజువల్గా అప్ టు స్టేజ్ 3 వరకు కూడా మనం స్టేజ్ 3 దాటి 4లోకి ఎంటర్ అవుతున్న వరకు అందరికి కూడా మినిమం ప్రికాషన్స్ లైక్ ఇండియన్ టాయిలెట్స్ వాడకపోవడం, వెస్ట్రన్ టాయిలెట్స్ వాడడం, కమోడ్ మీద కూర్చొని వాష్రూమ్కి వెళ్ళడము, సాల్ట్ కన్జంప్షన్ బాగా తక్కువ చేయడము, ఆయిల్ కన్జంప్షన్ బాగా తక్కువ చేయడం. నవేడేస్ వీ రికమెండింగ్ ఆలివ్ ఆయిల్ విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ఆయిల్ ఫర్ ప్రివెంటింగ్ ఆర్థరైటిస్ అన్నట్టు. అవి ప్రమోట్ చేయడం వల్ల సిగ్నిఫికెంట్గా మోకాల అరుగుదల తగ్గుతుంది. మనం దాన్ని రీజనరేట్ చేయకపోవచ్చు కానీ పెరగకుండా మాత్రం చేయొచ్చు. మీ దృష్టిలో, మీ అనుభవాన్ని దృష్టిలో కానీ ఏదైనా కానీ ప్రజలకు మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటి? ఈ మోకాలు రీప్లేస్మెంట్ విషయంలో కావచ్చు, లేదంటే మోకాలు నొప్పులు బారి పడకుండా మీరు ఎట్లాంటి జాగ్రత్తలు పాటించుకుంటారు? ఆహార విషయంలో కానీ మరి సంబంధించిన అంశాల్లో. సో మాకు ఫస్ట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనే నిదానం నేను మొదటి నుంచి నమ్ముతాను. చాలా ప్యాషనెట్తో ఆర్థోపెడిక్ సర్జన్ అవ్వడం జరిగింది, ప్యాషన్తో హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ పేషెంట్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ 20 టీనేజ్ నుంచి స్టార్ట్ చేస్తే ఓల్డ్ ఏజ్ వరకు
అట్లీస్ట్ డైలీ ఒక 25 మినిట్స్ వాకింగ్ కంపల్సరీ చేయాలి, ప్లస్ కొంచెం వార్మప్ ఎక్సర్సైజ్ చేయాలి. దీన్ని చేయడం వల్ల బాడీలో ఉన్న కండరాలన్నీ కూడా బాగా స్ట్రెంగ్త్ అవుతాయి. ఫస్ట్ స్ట్రెంగ్త్ అవ్వడంతో మనకు బోన్స్కు మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతుందో అది బాగా స్ట్రెంగ్తెన్ చేస్తుంది, మోకాల నొప్పులు తగ్గుతాయి. దాంతోపాటు కొంచెం డైట్ హ్యాబిట్స్ అంటే సాల్ట్ తక్కువ తినడం, ప్లస్ ఆయిల్ కన్జంప్షన్ కొంచెం తక్కువ చేయడం, కార్బోహైడ్రేట్ కూడా కొంచెం తక్కువ చేసి ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి. మజిల్స్కి ప్రోటీన్ డైట్ చాలా అవసరం ఉంటుంది. దీంతోపాటు కొన్ని జాగ్రత్తలు, ట్రెడ్మిల్ స్పీడ్ చాలామంది మేము జిమ్లో చూస్తుంటారు 15-20 స్పీడ్ పెట్టుకొని ఎగురుతూ ఉంటాం, జంప్ చేస్తూ ఉంటారు. అటువంటి కాకుండా మ్యాక్సిమం స్పీడ్ 6 నుంచి 8 మధ్యలో చేసుకున్నట్లయితే, వాళ్ళు ఫిట్నెస్ మెయింటైన్ చేసినట్లయితే 55 ఇయర్స్ వరకు కూడా మోకాల అరుగుదల ఉండదు. ఆ తర్వాత ఇంకా మేము అబ్జర్వ్ చేసినట్టే మా ఎక్స్పీరియన్స్లో గత 2010 నుంచి ఇప్పటి వరకు కూడా 100 పేషెంట్స్ తీసుకుంటే నీ పెయిన్స్ 90 మంది ఫీమేల్సే వస్తున్నారు. వాళ్ళందరూ డేటా కూడా పూలప్ చేసి చూస్తే మేమైతే వాళ్ళందరూ కూడా వెయిట్ మోర్ దెన్ 65 kgs ఉంటున్నారు. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 2 కోట్ల నీ రీప్లేస్మెంట్ స్పెండింగ్ ఉన్నాయని డేటా ఉంది మన దగ్గర. వాళ్ళందరూ కూడా ఓవర్ వెయిట్. మ్యాక్సిమం వెయిట్ తగ్గండి, పర్ మంత్ 2 to 3 kgs వెయిట్ తగ్గారనుకోండి, ఆటోమేటిక్గా మనకు అరుగుదల అనేది తగ్గుతుంది, మోకాల నొప్పులు తగ్గుతాయి. బాలరాజు గారు, మీరు ఎక్కడెక్కడ సేవలు అందించారు? అంటే వేరే రాష్ట్రాల్లో కూడా వెళ్ళి రీప్లేస్మెంట్కి సంబంధించి సర్జరీస్ చేస్తూ ఉంటారా? యూజువల్గా మనం ప్రజెంట్గా తెలంగాణలో అయితే నిర్మల్ కానీ సూర్యాపేట కానీ ఫ్రీ సర్జరీస్ చేస్తుంటారు. ఎవరైతే పూర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు హైదరాబాద్కి వచ్చి అఫోర్డబుల్ చేయని వాళ్ళను కూడా అక్కడికి వెళ్ళి నిర్మల్ డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి గారి దగ్గర సర్జరీస్, సూర్యాపేటలో కొన్ని హాస్పిటల్స్లో, కామారెడ్డి కొన్ని హాస్పిటల్లో పాటు ఢిల్లీలో కూడా కొన్ని హాస్పిటల్స్ టైఅప్ అయి ఉన్నాము. అక్కడ కూడా అడ్వాన్స్డ్ ట్రైనింగ్, ఫెలోషిప్స్ ట్రైనింగ్స్ అక్కడ సర్జరీస్ చేస్తాం. ఢిల్లీ అపోలో హాస్పిటల్స్ ప్లస్ అండ్ అనదర్ హాస్పిటల్స్, స్పోర్ట్స్ ఇంజరీ సెంటర్ ఉంది, అక్కడ కూడా మేము అంతా ట్రైనింగ్ అయ్యొచ్చాం ఇనీషియల్గా. ఇప్పుడు మా జూనియర్స్ ట్రైనింగ్ చేయడానికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. బట్ ఇవన్నీ కూడా యాజ్ ఏ సర్వీస్ పార్ట్గా చేస్తుంటాం అన్నట్టు. మేము ఒక్కడమే కాదు, మాతో పాటు మా జూనియర్స్, మిగతా పేషెంట్స్ అందరూ కూడా బెనిఫిట్ పొందాలన్న ఉద్దేశంతో ఓనస్ ఫౌండేషన్ ద్వారా ఈ సేవలు అందిస్తుంది. ఈ ఓనస్ ఫౌండేషన్ అనేది ఓన్లీ హెల్త్కి సంబంధించిన వాటిలోనే ఉందా, వేరే దాంట్లో కూడా ఏమైనా ఉన్నాయి? ఓనస్ ఫౌండేషన్ ప్రజెంట్గా హెల్త్కి సంబంధించిన దాంట్లో ఉంది. దాని ద్వారా ఫౌండేషన్ ద్వారా మనం హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, ఎవరైతే రియల్గా చాలా పూర్గా ఉన్నారో వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేయాలని డిసైడ్ చేసాము. అయితే మనం స్క్రీన్ చేస్తూ ఉన్నాం ఇప్పటికి వర్క్స్ ఎట్లా చేయాలి ఏంటని. అయితే మనకు అన్ఫార్చునేట్గా పూర్ పేషెంట్లు చేద్దామంటే వాళ్ళకి చాలా భయాలు ఉన్నాయి. రీప్లేస్మెంట్ చేస్తే ఫెయిల్ అవుతుందేమో, కనీసం ఇప్పుడు నడుస్తున్నాను, నడవలేకపోతుంటూ ఉంటానని, అటువంటివన్నీ భయాందోళన చేయడానికి రెగ్యులర్గా స్క్రీనింగ్ క్యాంప్స్ పెడతా ఉన్నాం. ఫ్యూచర్లో అందరికీ ఒకసారి ఎడ్యుకేట్ చేసిన తర్వాత ఒకసారి వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చారనుకుని ఇప్పుడు మేము ఇంకా ముందుకెళ్తా ఉంటాం. వీటితో పాటు ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు రీప్లేస్మెంట్లో మేము 99% ఇస్తా ఉన్నారు. ఇందాక మీరు చెప్తున్నట్టుగా ప్రజలు కొంచెం భయాందోళనకు గురవుతున్నారు, ఎడ్యుకేషన్ పరంగా తక్కువ ఉన్న వాళ్ళకి. ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అయితే నీ రీప్లేస్మెంట్ అనేది ఈరోజు వచ్చింది కాదు, 10 years నుంచి వచ్చింది కాదు, ఇప్పటి నుంచో ఎవాల్వ్ అయికుంటూ వచ్చింది. ఆల్మోస్ట్ 70 years నుంచి ఇవన్నీ ఇంప్లాంట్స్ ఏవైతే మెటల్స్ వాడతామో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ మెటల్ కొబాల్ట్ క్రోమియం అంటాం, మధ్యలో ఉన్నది పాలిఇథైలిన్ అంటాం. ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినాయి కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఫారిన్ కంట్రీలో రెగ్యులర్గా చేసే ఆపరేషన్స్ ఇవన్నీ కూడా. సో ఒక 25% ఆఫ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా భయాందోళనతోటి కొంచెం ఉన్నారు. కనీసం నడవగలుగుతున్నాం, తర్వాత ఆపరేషన్ చేసిన బెడ్ రిడన్ అవుతాం. బట్ ఇఫ్ యూ సెలెక్ట్ ప్రాపర్ సర్జన్ హాస్పిటల్ అయితే పేషెంట్ ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళకుండా ఎవరో ఒక రెఫరెన్స్ ద్వారా వస్తుంటారు. యూజువల్గా మేము చేసామంటాం ఓనస్ హాస్పిటల్ 300 సర్జరీస్ చేసామంటే త్రూ రెఫరెన్స్ వస్తుంటారు. యూజువల్గా సర్జరీ అయిన తర్వాత మీరు సర్జరీ వచ్చే ముందు యూజువల్గా ఒక 2-3తో మాట్లాడరండి. డాక్టర్తో మీ యొక్క భయాందోళన ఏవైతే ఉన్నాయో వాళ్ళకి క్లియర్గా చెప్పండి. అప్పుడు డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు నచ్చినైతే పేషెంట్ షుడ్ డిమాండ్ ద సర్జరీ, నాట్ ఏ సర్జన్ మేము వచ్చిన తర్వాత ఆపరేషన్ చేయాలని చెప్పాం. ఇలా ఉంది పరిస్థితి, నీవు లాస్ట్ ఎంతవరకు దీంతో నార్మల్గా నడవని, లేదు రాత్రిపూట నొప్పి వస్తుంది, మార్కెట్ వెళ్ళడానికి కష్టం అవుతుంది, ఇంకా డైలీ లివింగ్ యాక్టివిటీస్, వాష్రూమ్కి వెళ్ళడానికి కష్టం అవుతున్నప్పుడు సర్జరీ ఆప్షన్ లేదు. ఎందుకంటే యూ హ్యావ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇన్ కంపేర్ టు అదర్ సర్జరీస్. ఇది లైఫ్ మాడిఫికేషన్ సర్జరీ, 20 years యంగ్గా కనపడతాం, అన్ని పనులన్నీ చేసుకుంటాం, వెయిట్ తగ్గుతారు. దానికి ముందు ఇది ప్రిఫర్ చేస్తారు మీరైతే. మీ లక్ష్యం ఏంటంటే 10 kilometers ఒక హాస్పిటల్, ఓనస్ హాస్పిటల్, మేము అందరికీ ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఈ విషయాల్లో చేయాలనుకున్నా అదే లక్ష్యమా, లేదా ఇంకేమైనా ఆలోచన చేస్తున్నారు? అంటే మెయిన్గా ప్రజెంట్గా నెక్స్ట్ 5 to 10 yearsలో
ఓనస్ హాస్పిటల్ బ్రాండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ అఫోర్డబిలిటీతో పాటు చాలా బాధ్యతాయుతంగా ఎవరికైతే పేషెంట్ టచ్ చేస్తాం, సర్జరీ చేస్తాం, వారు ఓపీకి వస్తారు, ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇస్తాం, ఎగ్జాక్ట్గా వాళ్ళకు 100% జెన్యూన్ అఫోర్డబిలిటీ కూడా. ఎందుకంటే ఇండియాలో చాలామంది పూర్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి అఫోర్డబిలిటీలో జాయింట్ రిప్లేస్మెంట్ తీసుకెళ్దాం అనేది నా యొక్క ప్రైమరీ గోల్, విజన్, మిషన్. మా కోర్ వాల్యూస్ కూడా అవే. కోర్ వాల్యూలో ఫస్ట్ ప్రైమరీ కోర్ వాల్యూ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. అంటే మీ యొక్క బాధ్యత మాది, మీరు ఎందుకంటే భయంతో భయపడాల్సిన అవసరం లేదు. బోన్స్కి సంబంధించిన, జాయింట్స్ సంబంధించిన అన్ని యొక్క సర్జరీస్ మన దగ్గర అవుతూ ఉంటాయి. సో దాన్ని మనం 10 yearsలో తీసుకెళ్ళి దీన్ని అండ్ హైదరాబాద్, తెలంగాణ ఎక్స్పాండ్ చేయాలని చూస్తాం. ఓనస్ హాస్పిటల్కి సంబంధించి ఓన్లీ ఆర్థో ఒకటే ఇక్కడ సేవలు లభిస్తున్నాయా, లేదంటే వేరే విభాగాలకు సంబంధించిన సేవలు కూడా మన విస్తరిస్తున్నాయి? దగ్గర వేరే విభాగాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి. డాక్టర్ రామకృష్ణ గారు ఎండి జనరల్ మెడిసిన్, తను జనరల్ ఫిజిషియన్ సేవలు అందిస్తారు. డాక్టర్ రాజా చంద్రశేఖర్ క్యాన్సర్ స్పెషలిస్ట్, సర్జికల్ అంకాలజిస్ట్, తను క్యాన్సర్ సేవలు అందిస్తారు. మరి పూజారెడ్డి గారు గైనకాలజీ సంబంధించిన సేవలు, శ్రీధర్ రెడ్డి గారు జనరల్ సర్జరీ సంబంధించిన సేవలు, డాక్టర్ భాను ఈఎన్టీ, డాక్టర్ అయ్యప్ప ఈఎన్టీ సేవలు అందిస్తారు. అదేవిధంగా సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా మనకు అందుబాటులో ఉంటారు. డాక్టర్ శబరినాథ్ అని చెప్పి కార్డియాలజిస్ట్, ఇంకా రేడియోథెరపీ డాక్టర్లు, అందరూ ఎక్స్పర్ట్ ఒపీనియన్ అందిస్తారు. వీళ్ళంతా ఒక పూల్ ఆఫ్ డాక్టర్స్ పూల్ చేసి ఉన్నాం. ప్రజెంట్గా మేమైతే మెయిన్గా ఆర్థో మెయిన్గా ఉంటుంది. బట్ ఆర్థోపెడిక్ సర్జరీకి సంబంధించిన ఈ స్పెషలిస్ట్ యొక్క అవసరాలు చాలా ఉంటాయి మాకు. వీళ్ళందరూ నీ రీప్లేస్మెంట్ చేయాలంటే మాకు ఫిజిషియన్ యొక్క అవసరం, కార్డియాలజిస్ట్ అవసరం. వీళ్ళందరి పర్యవేక్షణలో సర్జరీ అవుతుంది. మన దగ్గర అందరు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. మెయిన్గా ఆర్థో ఎక్కువ ప్రమోట్ చేస్తాం. ఈ క్యాన్సర్కి సంబంధించి రోగులు, బోన్ క్యాన్సర్లు ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. దాంట్లో ఆర్థోకి సంబంధించి పార్ట్ ఎట్లా ఉంటుంది? ఆర్థోకి సంబంధించిన బోన్ క్యాన్సర్స్ ఈ మధ్యలో ఇన్సిడెన్స్ కొంచెం పెరిగింది. సో మా దగ్గర రీసెంట్గా వచ్చిన పిల్లోడు వచ్చాడు, 8 years పిల్లోడు. క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక బాల్ ఎగిరేసిన దానికి ఫ్రాక్చర్ అయిపోయి చూసి చాలా హాస్పిటల్స్కి వెళ్ళాడు హైదరాబాద్, ఎందుకు ఫ్రాక్చర్ అయింది. సో మనం కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేస్తే అతనికి సింపుల్ బోన్ సిస్ట్, చిన్న గడ్డ వచ్చి ఫ్రాక్చర్ అయిపోయింది. దానికి సంబంధించిన సర్జరీ కూడా మన దగ్గర సక్సెస్ఫుల్గా చేసి 2 monthsలోనే మళ్ళీ అబ్బాయి క్రికెట్ ఆడేటట్టు చేసాం. సో బోన్ ట్యూమర్స్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఎంటిటీ. మరి మిగతా క్యాన్సర్స్ లాగా బోన్ క్యాన్సర్స్ మరీ ఎక్కువ మోర్టాలిటీ అంటే చనిపోరేమి. కొంచెం ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి, చాలా మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి. మన హాస్పిటల్ నందు డాక్టర్ రాజా చంద్రశేఖర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ప్లస్ నేను కలిసి సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఇస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఆనర్స్ హాస్పిటల్ ఎండి అయినటువంటి డాక్టర్ బాలరాజు నాయుడు గారితో ప్రత్యేక ముఖాముఖి. ఏదైతే హాస్పిటల్ స్థాపించినటువంటి సమయంలో వాళ్ళు ఎంచుకున్నటువంటి విలువలు కానీ, ఏదైతే సేవ తత్పరతను ప్రజలకు పంచాలని, వాళ్ళ బాధ్యతతో కూడినటువంటి వైద్య సేవా రంగంలో సేవలు అందించాలనే లక్ష్యంతో తాము ముందుకెళ్తున్నామని, ప్రజలను భయాలను వీడి ఏదైతే వాళ్ళకి సందేహాన్ని ఉంటే ప్రజలు మాతో వచ్చి చర్చించి వాటికి సంబంధించిన సలహాలు, సూచనలతో పాటు రీప్లేస్మెంట్స్కి సంబంధించి ఉన్న వాటి విషయాల్లో ఎఫర్డబుల్ అమౌంట్తో తాము ఈ సర్జరీస్ నిర్వహించడం జరుగుతుందని, వాటితో పాటుగా 100% సక్సెస్ రేట్ కూడా తాము ఇవాళ కనబరుస్తున్నామంటే ఖచ్చితంగా మేము ప్రజలకు చేయాలనే చిత్తశుద్ధి, సంకల్ప బలంతోనే అది సక్సెస్ రేట్ కూడా సాధిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Please don't forget to subscribe our YouTube channel ET Unlimited for more fun and entertainment.